నన్ను పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష? కీర్తిశేషులు నాయన నరసింహారెడ్డి టీఆర్ఎస్ మంత్రి కాదా? రాజశేఖర రెడ్డి గారి పంచన చేరింది మీరు, చంద్రబాబు నాయుడు గారి పంచన చేరింది మీరు. ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు. మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్ యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న, రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభను పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇది మా నిబద్ధత. మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు. మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను 53 నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష. పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయన పక్కలో కూర్చుని ఆయన ఏడున్నాడు మాట్లాడి, ఆయన మాట్లాడింది కదా, తీయండి ఏం మాట్లాడిండు. నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష. తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద, ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద, తట్ట పని పార పని మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష. వీళ్ళు మాట్లాడలే. నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష. ఇవాళ మీ ఎదురుగా పార్లమెంట్లో రికార్డులు తీయండి. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చినాను కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద, సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డు తీయండి అధ్యక్ష. ఎవరో చేస్తే, ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద, ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది. చివరిగా ఇంకొక మాట అధ్యక్ష, ఒక జర్నలిస్టు గురించి మాట్లాడిండు. జర్నలిస్టు ఏదో పెడితే కేసు పెట్టిరని. పాపం ఆయనకు తెలియదు, తెలుసుకోవాలి. ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు. ఆ జర్నలిస్ట్ని పోయి అడగాలి ఆ మాజీ మంత్రి గారు. ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు CEO. రాసియమంటే రాసియకపోతే SC ST కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు అధ్యక్ష. ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు. ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టిరని చెప్తుండ్రో ఆ జర్నలిస్టు ఒక ఛానల్ CEO ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్టు మీద SC ST కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి 1 నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ను పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష. వీళ్ళ దోపిడీ, ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉన్నారు అధ్యక్ష. వివరాలన్నీ నేను బయట పెడతా. మీరా ముసల్కన్నీరు గార్చేది ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే SC ST కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు. అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష. మంది ఆడబిడ్డలను జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ ఆ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష. ఊరికే రాలే, చేసిన పాపాలు ఊరికే పో అని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు, రాజకీయ కక్షతో దోలలే. ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, నియమాలు ఉల్లంఘించింది మీరు. వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టిరు అధ్యక్ష. నన్ను 16 రోజులు ఒక్క మనిషి లేకుండా ISI తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టిండ్రు అధ్యక్ష చెర్లపల్లిలా. నేను భయపడలే, లొంగిపోలే, నిలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు జైలుకు తోలితే భయపడటోళ్ళు ఎవరు లేడు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడితే ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసిండ్రు కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు 0 ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవి అన్నీ కూడా ఆమోదింపజేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకొచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ అన్ని కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష. ఒకవేళ వీళ్ళకి అంత కోరుకుంటే మళ్ళా 1st 2nd నాడు ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేశారు, తమరు 1st 2nd కూడా సభ నడుపుతామన్నారు. ప్రత్యేకంగా
10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద, వాళ్ళ గొప్పతనాల మీద రాత్రి పగళ్ళు సభ వాయిదా వేయకుండానే 1 గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే, గ్రాంట్స్ మీద మీ సూచనలు ఏమని ఉంటే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడిన కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్గా సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఎంత బాధను అనుభవించిందో, ఎన్ని వేల మంది విద్యార్థులను యువకులను కోరుకోయిందో, ఎన్ని లక్షల మంది 69 అధ్యక్ష కళాశాలలు హాస్టళ్ళు అన్ని జైలు అయిపోయినాయి తెలంగాణలో. ఆ విధంగా 41 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మనసులను తీవ్రంగా గాయపరిచి చాలా భయంకరంగా ఆ రోజు వ్యవహారం చేసిన విషయం చరిత్రలో మర్చిపోలేం అధ్యక్ష. ఈ సందర్భంగా మనం పునశ్చరణ చేసుకోక తప్పదు. తెలంగాణ సమాజానికి కూడా ఒకసారి జ్ఞాపకకి తేవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఆ తదనంతరం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 17 సంవత్సరాలు నిర్వాహకం చేస్తే అప్పుడు మరింత పరిస్థితులు తెలంగాణలో దిగజారిపోయినాయి అధ్యక్ష. చాలా ఘోరంగా దిగజారిపోయినాయి. ఎంత ఘోరంగా దిగజారినాయి అంటే ఆ రోజు స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి, తమరు కూర్చున్న స్థానాన్ని అధిష్ఠించిన వ్యక్తి అధ్యక్ష ప్రణయ్ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే తెలంగాణ అంటే నో తెలంగాణ అనే పదం వాడటానికి వీల్లేదు అని స్పీకర్ రూలింగ్ ఇచ్చినటువంటి స్థాయికి తెలంగాణ దిగజారిపోతే ఆ రోజు కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అపోజిషన్లో ఉండి కూడా వీళ్ళ నోర్లు పెగలలే. అదంతా కూడా చరిత్ర కదా అధ్యక్ష, హిస్టరీ కదా, దాన్ని ఎవరు కాదనరు. ఆ విధంగా జరుగుతూ చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆయన విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి సంస్కరణల పేరు పెట్టి ఆ ముసుగులో విద్యుత్ ఛార్జీలు పెంచి 1 సంవత్సరం కాదు 3 సంవత్సరాలు కంటిన్యూగా 15% చొప్పున పెరుగుతుందని చెప్తే అప్పటికప్పుడే నేను ఒక నిరసన లేఖ రాసిన అధ్యక్ష. నేను ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఉండేవాడిని. నిరసన లేఖ రాసినంత పేపర్లలో వచ్చింది బహిరంగంగా. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్లో ప్రజలు రైతులు నిరసన తెలియజేయడానికి హైదరాబాద్ వస్తే పట్టబగలు 11 మీరెక్కడదండి, మీరు తర్వాత వచ్చి కూర్చున్నారు. మీరు తర్వాత వచ్చి కూర్చున్నారండి, మాకు తెలియదా? మీ ఎమ్మెల్యేల నిరాదీక్ష అవన్నీ మాకు తెలుసండి, మేము ఎక్కడ పోయినాం, మేము ఉన్నాం కదా. ఆ ప్రదర్శన జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల అధ్యక్ష. చనిపోయిన వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క కార్యకర్తల అధ్యక్ష, వీళ్ళు ఎవరు కాదు. వీళ్ళు ఆ తర్వాత ఇది ఒక మోక దొరికిందని అలా దొరబడి ఆ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కాదు దీక్ష ప్రయత్నం మొదలుపెట్టారు అధ్యక్ష. అంతవరకు తప్ప ఏం చేయలే. 3 దారుణంగా కాల్చి చంపారు అధ్యక్ష. నేను అబద్ధాలు చెప్తలేనండి, చరిత్ర. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ రికార్డ్ సార్. ఉన్నానండి. మీరు తర్వాత దీక్ష వేసి టెంట్లో ఉన్నారు, అందరికి తెలుసు ఆ విషయం. అంత అయిపోయిన తర్వాత చల్లగా వచ్చి అప్పుడు శిబిరం పెట్టారు అధ్యక్ష. వీళ్ళు ఇక ముందరికి చాలా ఉన్నదండి మీ చరిత్ర. ముందరికి మీరు ఎక్కడెక్కడో అంతున్నది మీ చరిత్ర. తొందరపడితే ఎట్లా అధ్యక్ష? ఆ తదనంతరం ఈ పరాకాష్ఠ అయిపోయింది, లాభం లేదు. చివరికి ప్రజలు నిరసన తెలియచేసి హక్కులు లేకుండా కాల్చిస్తున్నారని చెప్పి ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి నేను కొంతమంది మిత్రులను కలిసి ఒక 5-6 నెలలు ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఓడిపోవద్దు. ఎందుకంటే అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే తాపకొకలు బయలుదేరాలి, జై తెలంగాణ అనాలి, పిలిచి మంత్రి పదవి చేయగానే దుకాణం బంద్ చేయాలి. ఇది ఎట్లా తయారైందంటే తెలంగాణ ఉద్యమం అంటే ఎవరు నమ్మని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు ఎక్కడ చేస్తారండి ఉద్యమం అనే పరిస్థితి వచ్చింది. అనేక దఫాలుగా ఈ ఉద్యమాలు చేపట్టి విరమించుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు అధ్యక్ష. నేను పేరు చెప్పదలుచుకోలేదు, చెప్పమంటే కూడా చెప్తా, నాకేం అభ్యంతరం లేదు. ఎవరెవరు చేసిన అనేది, ఏ రూపాలలో చేసిన అనేది కూడా నా దగ్గర ఉంది అధ్యక్ష. తదనంతరం ఒక 5-6 నెలలు సుదీర్ఘంగా చర్చ జరిపి మేధోమదనం చేసి ఎట్లా రావాలి తెలంగాణ ప్రజలని తెలంగాణ విశ్వాసం లేకుండా పోయింది. ఉద్యమం చేద్దామంటే కూడా వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు, అంతా కారుచీకట అలుముకున్నదని చెప్పి ఒక 5-6 మాసాలు ఉద్యమ పందా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చివరికి 2001 ఏప్రిల్ 27 నాడు స్వర్గీయ కొండా లక్ష్మణ్ గారి ఇంట్లో వారు ఆశ్రయం ఇస్తే
మేము అక్కడ జెండా ఎగిరేసి జై తెలంగాణ ప్రస్థానం ప్రారంభించాం అధ్యక్ష. చాలా నిరాశ నిస్పృహ ఉండేది అధ్యక్ష. ఇంకెక్కడ తెలంగాణ, ఎక్కడికి వెళ్ళి వస్తుందా, ఎవరిస్తారా, జరిగే పని అవా అనే నిరాశలోనే ప్రతి వాళ్ళు మాట్లాడేది తప్పితే ఇంకొకటి లేకపోయిన ఉండే అధ్యక్ష. నేను స్వయంగా రాసిన అధ్యక్ష పాట ఒక నమ్మకం కలిగించడానికి, కోల్పోయిన ఆ అవిశ్వాసం నుంచి ప్రజలను బయటపడేయడానికి, యువతను బయటపడేయడానికి ఆ పాట నేనే స్వయంగా రాసిన అధ్యక్ష. ఇద్దరు కవులను కూర్చోబెట్టుకొని సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆ పాట నేనే రాసిన అధ్యక్ష. అదే పద్ధతులలో రాజీలేని పోరాటం చేసిన అధ్యక్ష. మేము ఎక్కడ వెనుకకు పోలే. అనేక ప్రలోభాలు పెట్టినారు, పార్టీని చీల్చే ప్రయత్నాలు చేసినారు, చాలా చాలా చేసినారు, అనేక రకాలుగా బాగా హింసకు కూడా గురి చేసినారు. అయినా కూడా మేము ఎక్కడ ఎన్నిదిరగకుండా పోరాడినాం కాబట్టి తెలంగాణ ఇయ్యవలసిన ఒక కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి ఆ కంపల్షన్లో వచ్చింది అధ్యక్ష. దానికి సంబంధించి కొన్ని విషయాలు మర్చిపోలేము అధ్యక్ష. ఆ గాయాలు చాలా చాలా గుర్తుంటాయి. వీళ్ళు పెట్టినటువంటి గాయాలు, వీళ్ళు పెట్టినటువంటి బాధలు, ఉద్యమాన్ని అవహేళన చేసే